This श्रीमते conference will now be वेदांत recorded. स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण माताजी భగవద్గీత నుంచి జస్ట్ ఒక 2 లైన్స్ చెప్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ ఐడియా లేదు. సో నాకు తెలుసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. మేబీ నాలాగే ఎవరైనా తెలియకపోతే ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మహాభారత ఇతిహాసంలో 18 పర్వాలు ఉన్నాయి. అందులో 6వ పర్వం భీష్మ పర్వము అన్నమాట. ఆ భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు భగవద్గీత గా ప్రసిద్ధి చెందిందన్నమాట. సాక్షాత్ కృష్ణ భగవానుడి జ్ఞానం కావటంతో దాన్ని మనం హిందువుల పవిత్ర గ్రంథంగా భావిస్తాము. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన తత్వము, జీవన గమ్య సాధన గురించి వాటి గురించి బోధించబడింది అనమాట. ఇందులో 5 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. జీవ, లివింగ్ ఎంటిటీ, మెటీరియల్ నేచర్, టైం అండ్ కర్మ. అంటే భగవంతుడు, జీవుడు, ప్రకృతి, సమయం, కర్మ అన్నమాట. యాక్షన్, కర్మ. ఇక్కడ యోగి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనేది ఫస్ట్ తెలుసుకుందాము. యోగి అంటే సాంస్క్రిట్ లో యుజా అనే వర్డ్ నుంచి వచ్చింది. యుజా అంటే కనెక్షన్ అని అర్థం. అంటే భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వడానికి చేసే ప్రయత్నం అన్నమాట. సో అర్జునుడి ద్వారా మనకి జ్ఞానాన్ని అందించడం కోసం భగవద్గీత వచ్చిందనమాట. అంటే కృష్ణుడు చెప్పిన జ్ఞానం అన్నమాట. సో అలాగే యోగ వశిష్ఠముని ద్వారా రాముడి గురించి వచ్చిందనమాట. తర్వాత పరీక్షిత్ మహారాజు నుంచి శ్రీమద్ భాగవతం, వాల్మీకి నుంచి రామాయణం వచ్చింది. వాల్మీకి చిన్న జస్ట్ 1 సెకండ్ స్టోరీ ఉంది. వాల్మీకి స్నానం చేస్తూ ఉంటే 2 పక్షులు సంతోషంగా చెట్టు మీద ఉంటాయి అన్నమాట. ఎవరో బాణం వేస్తే మేల్ బర్డ్ వచ్చేసి చనిపోతుంది, మగపక్షి చనిపోతుంది. అప్పుడు వాల్మీకి చాలా బాధపడతారు అనమాట. ఒక్క సెకండ్ ముందు నేను చాలా ఆనందంగా చూశాను, తర్వాత ఇప్పుడు ఇలా అయిపోయింది అని చెప్పి బాధపడతారంట. అప్పుడు అనుకోకుండా ఆయనకు ఒక శ్లోకం వస్తుంది సాంస్క్రిట్, అదే ఫస్ట్ సాంస్క్రిట్ శ్లోకం అనమాట. దాని తర్వాత ఆయన రామాయణం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ భగవద్గీత, భాగవతం, రామాయణం, యోగ వశిష్టం ఇవన్నీ మనం పవిత్ర గ్రంథాలుగా స్వీకరిస్తాము. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాతాజీ. ఇప్పటి వరకు మాతాజీ అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం గురించి చెప్పారు. జస్ట్ ఒక క్విక్ రివిజన్ లాగా చేసుకుందాము. అర్జునుడు కురుక్షేత్రంలో తన చుట్టూ ఉన్న తన బంధువుల్ని, గురువుల్ని అందరినీ చూసి నా వారు అనే మమకారం ఉంటుంది అతనికి, నాచే చంపబడుతున్నారనే మోహం కూడా ఉంటుంది. ఈ రెండిటి వల్ల విషాదం కలిగిస్తుంది అనమాట. ఆ విషాదాన్ని పోగొట్టడానికి చేసిన జ్ఞానమే అర్జున విషాద యోగం అనమాట. అది ఫస్ట్ చాప్టర్ అనమాట. సెకండ్, నీవు తప్ప నా సాంఖ్య యోగము, నీవు తప్ప నాకు వేరే గతి లేదు, నాకు మంచి చెడు ఏది తెలియడం లేదు అని అర్జునుడు కృష్ణుడికి శరణాగతి వేడతారనమాట. అప్పుడు కృష్ణుడు చేసిందే ఉపదేశమే సాంఖ్యయోగము. అనుకూల ప్రతికూలం ఏది వచ్చినా, పరిస్థితులు ఏది వచ్చినా సుఖం దుఃఖం చెందడు. యోగి అనేవాడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ చెందడు, ఒకేలాగా ఉంటాడు. అటువంటి యోగి యొక్క ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. అందుకే అతన్ని స్థితి ప్రజ్ఞుడు అంటారు అని కృష్ణ భగవాను చెప్తారనమాట సాంఖ్యయోగంలో. కామ, క్రోధ, లోభాలు మనకి ఎలా పెరుగుతాయి, వాటిని ఎలా తగ్గించుకోవాలి, ఒక దశవారీగా ఎలా తగ్గించుకోవాలి అని కూడా కృష్ణ భగవాను చెప్తారనమాట. నెక్స్ట్ చాప్టర్, థర్డ్ చాప్టర్ కర్మయోగము. ఇందులో ప్రతి వ్యక్తి తనకి నిర్దేశించిన పనిని నిస్వార్థంగా, అంటే ఏ విధమైన స్వార్థం లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా త్రికరణ శుద్ధిగా చేయాలి అని చెప్తారనమాట. మనం చేయాల్సిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన ధర్మం కర్తవ్యంగా చేసినప్పుడు అది ఆ పని యజ్ఞం అవుతుంది అని కూడా చెప్తారనమాట. అందుకనే యోగి అనేవాడు ఎటువంటి స్వార్థం లేకుండా, కోరికలు లేకుండా ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి అని కూడా కృష్ణ భగవానుడు కర్మయోగంలో చెప్తున్నారనమాట. జ్ఞానయోగము అంటే నెక్స్ట్ కర్మయోగం తర్వాత ఫోర్త్ జ్ఞానయోగము. ఇందులో భగవంతుడే కృష్ణుడు, దేవాది దేవుడు అని తెలుసుకోవటం అనమాట. తెలుసుకొని కర్మలన్నీ త్యజించి బుద్ధితో ఏ విధమైన సందేహాలు లేకుండా ఉంటే అదే జ్ఞానయోగం సిద్ధించినట్టు అని చెప్తారనమాట జ్ఞానయోగంలో. నెక్స్ట్ వచ్చేసి కర్మ సన్యాస యోగము, 5th చాప్టర్. ఇది ఇంద్రియ తృప్తి పనులని త్యజించాలి అని చెప్తున్నారు. ఇందులో నిష్కామ కర్మ చేస్తూ ఉంటే కామ, క్రోధ, భయాల నుంచి మనం స్వేచ్ఛ పొందుతాము.
ఇందులో ఈ చాప్టర్ లో కర్మ పరిత్యాగం గొప్పదా, భక్తి కర్మయోగం గొప్పదా అని అడిగితే భగవానుడు చెప్తున్నారు రెండు సమానమైనదే, కానీ భక్తి యోగము కొంచెం దానికంటే కొంచెం నెక్స్ట్ స్టేజ్ అంటే కొంచెం గొప్ప బెటర్ అని చెప్తారనమాట. అంటే ఎలాంటి కర్మ ఫలాల్ని ఆశించకుండా చేయడం అనేది భక్తి యోగము, భక్తి చేయడం అనేది భక్తి యోగం కాబట్టి అది గొప్పది అని చెప్తారనమాట. దీనిలో ఏ పని చేసినా భగవంతుడికి ఆనందం కోసమే చేస్తారు భక్తి యోగంలో. ఇంద్రియ తృప్తిని ఛేదిస్తారనమాట. మనమే అన్ని చేస్తున్నాము అనే అహంకారం కూడా ఉండకూడదు. అప్పుడు అహంకారం లేకపోతే మనలో మోహం తొలగిపోయి మనం దేవుడికి దగ్గరగా అవటానికి అవకాశం దొరుకుతుందన్నమాట. ఇది ఇప్పటి వరకు జరిగిన చాప్టర్స్ మాతాజీస్ చెప్పినవి. నెక్స్ట్ ఇప్పుడు నేను షేర్ చేయాల్సిన చాప్టర్ ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగం అనమాట. దీన్ని మనసులో దీనిలో ఇంపార్టెంట్ మనసు అన్నమాట. మనసుని స్వాధీనపరచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ధ్యాన యోగాలో. ఈ ఆత్మ సంయమ యోగంని మనం ఫోర్ పార్ట్స్ గా తీసుకుందాము. దాని యొక్క అబ్రివేషన్ ఈజీగా గుర్తుపెట్టుకుందాం అనమాట. EASY. ఈ అంటే ఎనిమీ ఆర్ ఫ్రెండ్. 1 to 9 చాప్టర్స్ ఎనిమీ ఆర్ ఫ్రెండ్ అంటాం అనమాట. దాంట్లో 1 to 4 యోగారు వృక్ష అంటాము, 5 to 9 యోగారూధ అంటాము. యోగారు వృక్ష అంటే బిగినింగ్ స్టేజ్ అన్నమాట. కర్మలు చేస్తూనే డిటాచ్ అవ్వటం, అప్పుడు ఆత్మశుద్ధి కోసం ట్రై చేయటం అనమాట. 5 to 9 యోగారూధ అంటే ఇది వచ్చేసి అడ్వాన్స్ స్టేజ్. దీంట్లో ధ్యానం స్థిరంగా చేస్తారు, చేయడం వల్ల ఆ యోగిని యోగారూధ అంటారనమాట, యోగారూఢుడు అంటారనమాట. వీళ్ళకి మానసిక పరిస్థితి చాలా బాగుంటుంది, బ్యాలెన్స్, మానసిక ఆత్మ సంతులన చాలా బాగుంటుంది అనమాట. సో సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. సో 1 to 9 ఎనిమీ ఆర్ ఫ్రెండ్. ఏ అంటే అష్టాంగ యోగ. అష్టాంగ యోగ అంటే 10 to 36 శ్లోకాస్ ని అష్టాంగ యోగ అంటాము. నెక్స్ట్ ఎస్ అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, 37 to 45. వై అంటే యోగి, 46 to 47. ఉత్తమ యోగి ఎవరు అని. ఇప్పుడు 1 to 4 మనము 1 to 9 మనం ఎనిమీ ఆర్ ఫ్రెండ్ అని చెప్పుకున్నాం కదా. దానికి జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైనాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తైతాత్మైవ శత్రువత్. మనసుని జయించిన వాని మనసు ఎప్పుడు ఉత్తమంగా ఉంటుంది, అలా చేయలేని యోగి యొక్క మనసు గొప్ప శత్రువుగా ఉంటుంది అని చెప్తారన్నమాట భగవంతుడు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అలారం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం పొద్దున మార్నింగ్ లెగవాలని ఒక అలారం పెట్టుకుంటాం కదా. అలారం మోగినప్పుడు మనం వెంటనే లెగవకుండా మన మనసు బుద్ధి అన్ని కూడా బద్దకించి మనం అలారం ఆపేసి పడుకుంటాము. అంటే మన మనసు చెప్పిన మాట మనం వినకుండా దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం. చేసినప్పుడు అక్కడ పని జరగదు అనమాట. సో అదే మనం చెప్పిన మాట వింటే కనుక అది మనకి మన మిత్రుల్లా పనిచేస్తుంది, వినకపోతే శత్రులా పనిచేస్తుంది అనే ఎగ్జాంపుల్ కి ఇది చెప్పాను. నెక్స్ట్ అష్టాంగ యోగ. అష్టాంగ యోగ అంటే ఏంటి అంటే కంట్రోల్ ఆఫ్ మైండ్ అండ్ సెన్సెస్ బై 8-fold పాత్ అండ్ మెడిటేషన్ ఆఫ్ సూపర్ సోల్ విత్ ఇన్ ద హార్ట్ అన్నమాట. భగవంతుడితో ఈ 8 దశల యొక్క యోగాభ్యాసంతో మనం అనుసంధానం అవ్వటం అని అర్థం అనమాట. ఇందులో 8 ఉన్నాయి. ఒకటి యమ, నియమ, ఆసనం, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో యమ అంటే ఏదైతే చెయ్యకూడదో అది. హింస, సత్యము, అహింస, సత్యాన్నే పలకటం. ఆస్తేయం అంటే ఇతర వస్తువుల్ని తీసుకోకపోవటం, వాటి మీద ఆసక్తి లేకపోవడం. బ్రహ్మచర్యం, మైథునం త్యజించటం. అపరిగ్రహం అంటే ఆరాటపడడం, అవసరానికి మించి కూడపెట్టడం, నియంత్రణ లేకపోవడం అనమాట. ఇవి మనం చేయకూడదు. నియమ అంటే మనం చేయాల్సినవి: శౌచనం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. శారీరక పరిశుభ్రత, మానసిక పరిశుభ్రతను సక్రమంగా ఆచరించడమే నియమం అనమాట. ఆసనం అంటే ఒక చోట స్థిరంగా కూర్చోవటం. ప్రాణాయామం అంటే శ్వాస మీద కంప్లీట్ నియంత్రణ, శ్వాస మీద ధ్యాస ఉంచటం అనమాట. ఇప్పుడు మన స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ కనిపించే 4 యమ, నియమ, ఆసనం, ప్రాణాయామ. ఈ 4 ని యోగారు వృక్ష అంటాం. అంటే ఇది బిగినింగ్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ 5th వన్ ప్రత్యాహార. చర్మము, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, వీటిని మన ఇంద్రియాలు అంటాం కదా. ఇంద్రియాల ద్వారా జరిగే పనుల్ని స్వాధీనంలో ఉంచుకోవటమే ప్రత్యాహార అన్నమాట. నెక్స్ట్ ధారణ, 6th ధారణ అన్నమాట.
భగవంతుని హృదయంలో ధరించటం అని అర్థం అనమాట. అంటే పూర్తిగా మనం సరెండర్ అవ్వటం. భగవంతుడిని ఒక లైట్ ఫామ్ లో తీసుకొని మన మనసుని చెలించకుండా ఉంచుకోవడం అనమాట. ధ్యాన అంటే మనసుని లగ్నం చేసి యోగ సాధన చేయటం. అంటే ఇందులో కంప్లీట్ గా మనం ఎంతో సమయం మనం కూర్చోగలుగుతాం అన్నమాట ధ్యాన పొజిషన్ లో. సమాధి అంటే శరీరాన్ని బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోగల స్థితి అన్నమాట. అంటే ట్రాన్స్ స్టేట్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈఏఎస్ అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ కదా. 37 to 45 శ్లోకాస్ ఇవి. ఇందులో అష్టాంగ యోగ పద్ధతిలో మనం విఫలమైతే ఆ యోగి యొక్క పరిస్థితి ఏంటి, అతని డెస్టినేషన్ ఏంటి అని అడుగుతారన్నమాట అర్జునుడు కృష్ణ భగవాన్ని. నెక్స్ట్ వై అంటే యోగి 46, 47 ఈ 2 శ్లోకాస్ కంక్లూజన్ శ్లోకాస్ అన్నమాట. నిజమైన యోగి ఎలా ఉంటాడు, వారిలో శ్రేష్ఠుడు ఎవరు అని అడుగుతున్నారు అనమాట. ఇది జస్ట్ నార్మల్ గా నేను చెప్పాను. ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం, శ్లోకా వైజ్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాము. శ్రీ సారీ శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ ననిరగ్నిర్న చాక్రియః. అంటే ఇది 1 to 4 శ్లోకాలకి చెప్తున్నాను అనమాట. కర్మ ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మల్ని ఆచరించాలన్నమాట. అలా ఆచరించేవాడు మాత్రమే నిజమైన సన్యాసి, నిజమైన యోగి అని కృష్ణ భగవానుడు చెప్తున్నారు. కానీ కేవలం అగ్ని కార్యాలను కానీ క్రియలను కానీ త్యజించినంత మాత్రాన సన్యాసి కానీ యోగి కానీ కాలేడు అని చెప్తున్నారు అనమాట. అందుకే సంకల్ప త్యాగం కూడా చేయాలి, చేయకపోతే కూడా యోగి కాలేడు అని చెప్తున్నారు. సన్యాసము యోగం కూడా రెండు ఒకటే. ఎవరైతే ఇంద్రియ విషయాల మీద కానీ కర్మల మీద కానీ ఆసక్తి లేకుండా సర్వ సంకల్పాలని వదిలిపెడతారో వారినే అటువంటి యోగిని యోగారూఢుడు అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ ధ్యాన యోగానికి నిష్కామ కర్మ యోగం ఒక్కటే మార్గము అని కృష్ణ భగవానుడు 1 to 4 శ్లోకాస్ లో చెప్తున్నారు. 5 to 10 మైండ్ కంట్రోల్ అండ్ డిటాచ్మెంట్. జితాత్మ ప్రశాంతస్య పరమాత్మ సమాహితః. మనసుని మనం జయించినట్లయితే పరమాత్మలో కలిసిపోయినట్లే అని చెప్తున్నారు అనమాట. అంటే మన మనసుని ఫస్ట్ జయించాలి, మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి, కోరికల్ని వదిలేసేయాలి, సంకల్ప త్యాగం చేయాలి. ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారు అనమాట. మన మనుషులు మనమే ఉద్ధరించుకోవాలి, తన మనసే తనకు మిత్రుడు శత్రువు అని చెప్తున్నారు. ఎవరైతే ఇంద్రియాలు మనసు శరీరం జయిస్తారో అటువంటి వాని మనసు బంధువుగా మిత్రువుగా పనిచేస్తుంది. అలా జయించినచో మనసు శత్రువుగా మారి అపకారం చేస్తుంది. అందుకనే మన మనసుని మనమే కంట్రోల్ చేసుకోవాలి. మనం చేసిన నియంత్రణ వల్లే అది శత్రువుగా మారడం మిత్రుగా మారడం అని జరుగుతుంది అన్నమాట. ఎవరైతే నిశ్చలంగా చలించకుండా పరమాత్మ తప్ప వేరే ఆలోచన లేకుండా ఉంటారో తన చుట్టూ ఉన్న ప్రకృతిని, వస్తువులని, మనుషుల్ని సమదృష్టితో చూస్తారో ఆ యోగిని యుక్తుడు అంటారు. యుక్తం అంటే యోగం యొక్క పరాకాష్ఠ అన్నమాట. యోగం అంటేనే భగవంతునిలో మమైకం అవ్వటం. నెక్స్ట్ 11 to 12 శ్లోకాస్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇది ఏంటంటే ఎత్తు పల్లం కాని ప్రదేశంలో దర్భాసనమును వేసుకొని ఆ పైన జింక చర్మమును పరిచి ఆపై వస్త్రమును కప్పి స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకోవాలి. ఇలా ఒకప్పుడు మునులు యోగులు చేసేవాళ్ళు. ఎందుకంటే వీరు యోగులు మునులు వచ్చేసి ఒకప్పుడు అడవుల్లో తపస్సులు చేసుకునేవారు అనమాట. వారికి ఇతర జీవుల ద్వారా ఎటువంటి అపకారం గాని నిర్విఘ్నం గాని జరగకుండా ఉండటం కోసమని జింక చర్మం ఉంటే పాములు రాకపోవటం ఇలాంటి ఉంటాయి కాబట్టి వారు దాన్ని ఆసనంగా చేసుకునేవారు అనమాట. సో ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ ఏంటి అంటే మనం నేల మీద కూర్చోకుండా ఒక మ్యాట్ కానీ ఒక క్లాత్ కానీ మనం వేసుకొని కూర్చుంటాం. ఎందుకు అంటే మన కింద కూర్చోవటం కానీ ఎత్తు ప్రదేశంలో కూర్చోవటం కానీ చేయకూడదు అని మనకు చెప్పారు కదా. ఎత్తుగా కూర్చుంటే మీనింగ్ ఏంటి అంటే మనకు తెలియకుండానే అహంకారం అనేది వస్తుంది అనమాట. అదే కింద కూర్చుంటే న్యూనత భావం వస్తుంది అని ఉద్దేశించి చెప్పబడింది అనుకుంటున్నాను నేను మేబీ. అందుకని ఏదన్నా పరుచుకొని కూర్చొని మనం పూజ చేసుకున్నా యోగ సాధన చేసినా మనం అలా చేస్తాం అనమాట. అలా ఆసనాన్ని ఏర్పరచుకున్న తర్వాత మనసుని స్వాధీనపరచుకొని యోగాభ్యాసం చేయాలి, ఏకాగ్ర చిత్తంతో యోగాభ్యాసం చేయాలి. నెక్స్ట్ లేదు అంటే ఇప్పుడు యోగా ప్రాసెస్ లో దృష్టిని 2 ఐబ్రోస్ మధ్యలో ఆజ్ఞ చక్ర అని ఉంటుంది. దాంట్లో ఒక లైట్ ఫామ్, మనం రియల్ మెడిటేషన్ స్టేజ్ లోకి మనం వెళ్ళగలిగాము అంటే అక్కడ ఒక లైట్ ఫామ్ కనిపిస్తుంది. దాన్ని ఫోకస్ చేసి చేయటం కూడా మెడిటేషన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫాలో అయ్యే ప్రాసెస్ లో ఇది కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ 13 to 14 ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్.
ఇది ఏంటంటే శరీరాన్ని మనసుని సారీ, శరీరాన్ని, మెడని, శిరముని సమంగా ఉంచుకోవాలి. మన బాడీని స్ట్రైట్ గా ఉంచాలి. మనం యోగాభ్యాసం చేయాలి అంటే స్ట్రైట్ గా ఉంచినప్పుడు మనకు కరెక్ట్ గా మనం ధ్యాస నిలపగలుగుతాం అనమాట. అప్పుడు స్ట్రైట్ గా ఉంచినప్పుడు మన స్పైన్ ఎరెక్ట్ చేసి ఉంచినప్పుడు మన దృష్టిని నాసికాగ్రంపై కేంద్రీకరించి ఉంచాలన్నమాట. అలా ఉంచినప్పుడు యోగ సాధనకి అవకాశమైన పోస్చర్ అనమాట అది. అలా కూర్చున్న తర్వాత ఏ విధమైన కలతలు ఉండకూడదు, భయం పడకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించచ్చు. ఎవరైతే యోగి అవుతాడో నన్నే చేరుతాడు, నన్నే జీవిత పరమావధిగా చేసుకుంటాడు అని కృష్ణ భగవానులు అన్నారనమాట. నెక్స్ట్ 15 to 17 చాప్టర్స్ కీ ఫర్ సక్సెస్ యోగా ప్రాసెస్ అనమాట. దీనికి ఏంటి అంటే మన బాడీని, మన మైండ్, మన కర్మల్ని నియంత్రణ చేసుకోవాలి. చేసుకుంటూ యోగి అయిన వాడు భౌతిక స్థితి నుంచి ఆటోమేటిక్ గా డిటాచ్ అవుతాడు. డిటాచ్ అయినప్పుడు కృష్ణధామం పొందుతారని చెప్తున్నారు అనమాట. ఇలా కృష్ణధామం పొందడానికి మనం ఏమైనా పాటించాల్సిన నియమాలు ఉన్నాయా అంటే, నియమిత ఆహార నిద్ర విహార కర్మలు చేయాలి అనమాట. అంటే అతిగా తినకుండా, అతిగా పడుకోకుండా, ఫాస్టింగ్ చేయటం, జాగారం చేయటం ఇలాంటివి చేయకుండా వాటి మీద నియంత్రణ ఉంచుకుంటూ, ఎవరైతే వీటి మీద విహార కర్మలన్నిటినీ నియంత్రణలో ఉంచుకుంటారో వారే కృష్ణుని భక్తులుగా భౌతిక క్లేశాలని నుంచి బయటపడతారు అని చెప్తున్నారు అనమాట. అంటే భౌతిక క్లేశాలు 3 రకాలన్నమాట. ఒకటి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. అంటే ఆధ్యాత్మిక అంటే మన వల్ల మనకి క్రియేట్ చేసుకునే తప్పులు అనమాట. ఆది భౌతిక అంటే ఇతర జీవుల ద్వారా కానీ, పక్క వాళ్ళ ద్వారా కానీ వచ్చేవి అనమాట. అంటే ఫ్లూ లాంటి డిసీజెస్ అనమాట. నెక్స్ట్ ఆది దైవిక అంటే దేవతల వల్ల వచ్చేవి, సునామీ, సైక్లోన్ ఇలాంటివి. ఈ 3 నుంచి మనం బయటపడతాము అని చెప్పి చెప్తున్నారు 15-17 శ్లోకాస్ లో. మీరు ఇలా చేస్తే వీటన్నిటి నుంచి బయటపడతారు, అన్నిటినీ వదిలేయాలి, దేహము, కర్మ, మనసుని నియంత్రణ చేసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 18 to 28 పర్ఫెక్షన్ ఇన్ యోగా ప్రాసెస్. యోగ స్థితి మనం పొందటానికి మనం ఏం చేయాలి? మన మనసుని నిగ్రహించుకోవాలి. నిగ్రహించినప్పుడు మనం పరమాత్మ మీద పరమాత్మ ధ్యానంలో నిమగ్నమై ఉంటాం అనమాట. అప్పుడు మన మనసు నిశ్చలంగా, స్థిరంగా, నిర్వికారంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మన మనసుని మన శుద్ధమైన మనసుతో మన ఆత్మని మనం వీక్షించుకోగలుగుతాం అనమాట. దానివల్ల మనకి అపరిమితమైన ఆనందం, దివ్యానందం కలుగుతుంది. కలిగి యోగ స్థితిని పొందుతాం మనము. పొందినప్పుడు మనకి ఏదైనా ఆనందం కలిగిందాన్ని మనం వదులుకోవడానికి ట్రై చేయం కదా. సో పరమాత్మ నుంచి మనం దూరం కాలేమన్నమాట. పరమాత్మ నుంచి మనం విచలితుడు కాలేము. అంటే పరమాత్మతోనే ఉండడానికి ట్రై చేస్తాము, పరమాత్మనే మన మనసులో ఉంచుకుంటాం అనమాట. ఇలా పూర్ణత్వ స్థితిలో ఉన్న యోగి ఎప్పుడు కూడా సత్యం నుంచి వైదొలగడు. సత్యంకి మించి వేరొక లాభం లేదని తెలుసుకుంటాడు అనమాట. అందుకే సంకల్ప కర్మలను త్యజించి ఇంద్రియ నిగ్రహాలతో ఉంటాడు. అలా ఉన్న నిశ్చయమైన బుద్ధితో ఉంటే సమాధి స్థితిని చేరుకుంటారనమాట. ప్రశాంతమైన మనసు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనిషి పాపాలు చేయడు. అలా చేయకపోతే రజోగుణము శాంతగుణం అయిపోతుంది. అప్పుడు మనము పరమాత్మతో ఏకమయ్యి కర్మఫలాలన్నిటి నుంచి విముక్తి పొందుతాం అనమాట. సో అందుకనే భగవంతుడు దివ్యమైన ప్రేమిత సేవ యందు అత్యున్నత పూర్ణానంద స్థితిని పొందుతాము అంటే ఫైనల్ స్టేజ్ మనం రీచ్ అవుతాం. యోగ స్థితి రీచ్ అవ్వటానికి కుదురుతుంది అనమాట. అందుకే మన మనసుని పరమాత్మ యందు స్థిరంగా ఉంచాలి అని చెప్తున్నారు అనమాట. 29 to 32 విజన్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ యోగి. నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవుల నా యందును చూసును అని చెప్తున్నారు అనమాట. సకల ప్రాణుల ఆత్మయందు నన్ను, నాలో ఉన్న సకల ప్రాణుల ఆత్మలను చూసువానికి నేను కనపడకపోవట కానీ, నాకు అతను కనపడకపోవట కానీ జరగదు అని కృష్ణ భగవాను చెప్తున్నారు. ఇక్కడ సుఖ దుఃఖములను సర్వ ప్రాణులను తన వలె సమంగా చూచు యొక్క యోగిని పరమశ్రేష్ఠుల్లో ఉత్తమ యోగి అంటారు అని కూడా కృష్ణ భగవాన్ చెప్తున్నారు. నేను పరమాత్మ ఒకటే అని కూడా చెప్తున్నారు ఈ శ్లోకాస్ 29 to 32. నెక్స్ట్ 33 to 36 శ్లోకాస్ అర్జున రిజెక్ట్స్ ధ్యాన యోగ. రిజెక్ట్ అంటే ఇక్కడ రిజెక్ట్ చేయటం కాదు, నేను చేయలేను అని సందేహం వ్యక్తం చేయటము.
ఇది 34 శ్లోక. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివాసు దుష్కరం. ఇక్కడ అర్జునుడు కృష్ణుడితో అంటున్నారన్నమాట, కృష్ణ మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, కల్లోలపూరితమైనది, దృఢమైనది, బలవత్తరమైనది. దీన్ని నిగ్రహించుకుంటా వాయోరివ అంటే వాయువు, గాలిని నిగ్రహించుట కన్నా కష్టతరమైనదిగా భావిస్తున్నాను అని అర్జునుడు కృష్ణ భగవానికి చెప్తారనమాట. అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా అంటారు, శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా అంటున్నారు అనమాట, అర్జున, నిగ్రహం నిస్సందేహంగా కష్టతరమైనదే, దాన్ని మనం కరెక్ట్ గా అభ్యాసం అభ్యాసంతో, అభ్యాసేనతు కౌంతేయ అన్నారు కదా, అంటే అభ్యాసంతో వైరాగ్యేణ చ గృహ్యత అంటే వైరాగ్యంతో సాధించవచ్చును అని చెప్తున్నారు అనమాట. మనసు ఎప్పుడైతే మనం నిగ్రహించబడతామో ఇవన్నీ చేయగలుగుతాము, అభ్యాసము వైరాగ్యము రెండు చేయగలుగుతాము. ఎవరైతే నిగ్రహించబడలేకపోతారో వారికి ఆత్మానుభవం అతి కష్టమైన కార్యం అని చెప్తున్నారు అనమాట. కానీ అది అక్కడ కూడా మనోనిగ్రహంతో తగిన పద్ధతుల ద్వారా మనం చేయొచ్చు. నిగ్రహించబడకపోయినా మనం ప్రయత్నం చేస్తాం కదా, అప్పుడు మనోనిగ్రహంతో తగిన పద్ధతుల ద్వారా జయము తప్పకుండా వర్తిస్తుంది, ఇది నా అభిప్రాయము అని కృష్ణ భగవాన్ చెప్పారనమాట. 37 to 46 శ్లోకాస్ డెస్టినేషన్ ఆఫ్ అన్సక్సెస్ఫుల్ యోగి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనసు శ్రద్ధతో యోగం చేస్తూ ఉన్న యోగి ఒకవేళ మనసు వశం కాలేని కారణంగా, అంటే మన మనసు మన కంట్రోల్లో లేని కారణంగా ఒక యోగమందు పూర్ణత్వం పొందలేకపోతే, అంటే అది కంప్లీట్ గా చేయలేకపోతే ఆ విఫల యోగి యొక్క గమ్యం ఏంటి, తన డెస్టినేషన్ ఏంటి, తన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారంట. ఇక్కడ కృష్ణుడు రెండో సందేహం కూడా అడుగుతారు, ఏ చోట అలా పూర్ణ యోగి కాలేని యోగి, అలా కంప్లీట్ చేయలేని యొక్క యోగి ఏ చోటను స్థానం లేకుండా గాలిచే చెదిరిన మేఘంగా అధోగతి పాలు కాడు కదా అని అడుగుతారనమాట. అట్లాంటి యోగి పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉంటారు, ఆయన స్థానం ఏంటి అని ఈ రెండు ప్రశ్నలకి మీరు తప్పితే నాకు ఎవరు సమాధానం చెప్పలేరు, మీరు మాత్రమే నా సందేహాలని తొలగించగలరు అని వేడుకుంటాడు అనమాట కృష్ణ భగవాన్ అర్జునుడు. అప్పుడు 40 శ్లోక. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అప్పుడు భగవానుడు ఇలా చెప్పారనమాట, శుభకార్యాలందు, కళ్యాణకృత్ అన్నాం కదా, శుభకార్యాల యందు నియమితమైన వాడును ఈ లోకమున కాని పరలోకమున కాని వినాశనాన్ని పొందడు. వినాశస్తస్య అన్నాం కదా, అంటే వినాశాన్ని పొందడు అనమాట. మంచి చేయవాడు ఎన్నడూ కూడా చెడుతో పరాజితుడు కాడు, పతనం కాడు అని చెప్పారనమాట శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ. పాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు అలా యోగంలో సక్సెస్ఫుల్ అవలేని యోగి పుణ్యాత్ములు పోవు స్వర్గాది ఉత్తమ లోకాలను పొందుతారనమాట. అప్పుడు అక్కడ కొన్ని సంవత్సరాలు గడిపి తర్వాత శుచీనాం అంటే పవిత్రులైన ఇంట, అండ్ శ్రీమతాం అంటే సంపన్నుల ఇంట, పవిత్రుల ఇంట కానీ సంపన్నుల ఇంట కానీ జన్మిస్తారనమాట. నెక్స్ట్ అలా దీర్ఘకాల యోగాభ్యాసం తర్వాత కూడా అతను సక్సెస్ఫుల్ అవ్వకపోతే అప్పుడు జ్ఞానవంతుల ఇంట్లో జన్మిస్తారు ఆ యోగి. కానీ అలాంటి జన్మ చాలా అరుదు అని చెప్తున్నారు అనమాట. తర్వాత అలా జ్ఞానవంతులైన యోగి ఇంట్లో జన్మిస్తారు కాబట్టి అతనికి ఎంతో కొంత జ్ఞానం అనేది వస్తుంది. అంటే ఇంకా అంత ముందు కంటే ఇంకా కొంచెం ముందు లెవెల్కి వెళ్ళగలుగుతాడు అనమాట. ఇంకా ప్రయత్నం కూడా ఎక్కువ చేస్తారు ఆయన, అది ఎక్కువగా సాధన చేస్తారనమాట పరమాత్మ ప్రాప్తి పొందడానికి. అలా చేసిన తర్వాత అప్పటికి ఆయన తెలవకుండానే ఆ ప్రయత్నం చేస్తారు కాబట్టి అతను కోరకుండానే అప్రయత్నంగా యోగం వైపుకి ఆకర్షితుడవుతాడు. అండ్ కర్మ నియమాలను కూడా సదా అతీతుడై ఉంటాడు అనమాట, నియమాలను పాటిస్తూ ఉంటాడు అనమాట. ఇలా దీనివల్ల సమస్త కల్మషముల నుంచి శుద్ధిపడిన యోగి మరింత పురోగతి కోసం శ్రద్ధతో ప్రయత్నిస్తాడు. అలా బహుజన్మ అభ్యాసం తర్వాత పూర్ణత్వమును పొంది పరమగతిని పొందుతాడు. ఫైనల్ గా తన డెస్టినేషన్ పరమగతిని పొందటం కాబట్టి తన ప్రయత్నంతో పరమగతిని చెందుతాడు అనమాట.
46th శ్లోక తపస్విభ్యాధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. అప్పుడు యోగి తాపసుల కంటే, అంటే యోగి మునులు తపస్సు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తాపసుల కంటే జ్ఞానిభ్యోపి శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళ కంటే సకామ కర్మలు ఆచరించు వానికంటే శ్రేష్ఠుడని భావించబడును. అందుకని కావున అర్జున నీవు కూడా యోగివి కమ్ము అని చెప్పి కృష్ణ భగవానుడు అర్జున్ చెప్తారనమాట. ఇది 47 శ్లోక కంక్లూజన్. ఇది యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత భక్తితో నా భావన ఎందే సదా నిలిచి ఉండాలి, నిలిచి ఉండువాడు ఎవరైతే యోగి నా ఎందే సదా నిలిచి ఉంటారు, నా భావనలోనే ఉంటారో, సదా నన్నే స్మరిస్తూ ఉంటారో, మననం చేసుకుంటూ ఉంటారో, మరియు నా ప్రేమయుత సేవ యందు ఎవరైతే ఉంటారో అటువంటి యోగి అందరికంటే అత్యంత సన్నిహితమైన యోగి నాకు, అందరిలో ఉత్తముడైన వాడు అతనే అని, ఇదే నా అభిప్రాయం అని చెప్పి కృష్ణ భగవానుడు కంక్లూజన్ ఇస్తారనమాట. ఇందులో భక్తి యోగం గురించి చెప్పబడింది. ఇందులో కృష్ణుడే దేవాదేవుడు అని తెలుసుకోవటం, ఆయన ప్రీత్యర్థమే పనులు చేస్తూ ఉంటారు ఇందులో. సో ఇది దీని గురించి, ఈ భక్తి యోగం గురించి నెక్స్ట్ చాప్టర్ 7 to 12 లో మాతాజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఇప్పుడు నెక్స్ట్ యోగా ల్యాడర్ తెలుసుకుందాము. ఫస్ట్ ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఫస్ట్ మెడిటేట్ ఎలా చేయాలి, డిజాల్వ్ మన మైండ్ ని ఎలా డిజాల్వ్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా అచీవ్ అవ్వాలి అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యోగా ల్యాడర్ చూద్దాము. ఆల్రెడీ స్క్రీన్ మీద ఉంది కదా. ఫస్ట్ కర్మకాండ అంటే మనము మెటీరియల్ డిజైర్స్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, మన దాని మీదే మన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కర్మయోగ, నిష్కామ కర్మయోగ అంటే మనం ఇందులో ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తాము. తర్వాత జ్ఞానయోగ అంటే దీంట్లో నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ వల్ల మనం ఏంటంటే డిటాచ్ అవుతాం. డిటాచ్ అవటం వల్ల జ్ఞానం అనేది మనకి దేవుడితో అనుసంధానం అవడానికి అవకాశం కుదురుతుంది అనమాట. నెక్స్ట్ అష్టాంగ యోగ. అష్టాంగ యోగాలో బ్రాహ్మణ్ రియలైజేషన్, పరమాత్మ రియలైజేషన్ రెండు ఉంటాయి అనమాట. బ్రాహ్మణ్ రియలైజేషన్ అంటే ధ్యాన యోగాకి వస్తుంది, పరమాత్మ రియలైజేషన్ అనేది భక్తి యోగాకి చేరుతుంది అనమాట. వీటన్నిటిలో భక్తి యోగా యొక్క స్థానం అన్నిటి ఈ ల్యాడర్ లో పైన ఉంటుంది అనమాట. అది భగవంతుడికి చేరుకోవటానికి డైరెక్ట్ మార్గం అనమాట. దాని వల్ల మనం భగవాన్ రియలైజేషన్ అవుతుంది. సో ఇది ల్యాడర్ అనమాట. కంక్లూజన్ అయిపోయింది, ల్యాడర్ కూడా చెప్పేశాను. మాతాజీస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు మాతాజీస్ క్లియర్ చేస్తారు, మేబీ నేను చేయలేనేమో. డౌట్స్ లేవు అంటే క్వశ్చన్స్ అడుగుతాను మాతాజీ, క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను నేను. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు, చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. లాస్ట్ యోగా లీడర్ లో మీరు ఏదైతే ధ్యాన యోగాకు వచ్చినప్పుడు ఓన్లీ బ్రహ్మన్ రియలైజేషన్ ఉండదు, వాళ్ళు పరమాత్మ మీద కూడా వాళ్ళు అంటే భగవంతుడిని, పరమాత్మ అందరి హృదయంలో ఉంటాడు అనే విషయాన్ని కూడా వాళ్ళు అనుకొని దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో రెండు ఉంటుంది. కొంతమంది లైట్ ఫామ్ అంటే బ్రహ్మన్ రియలైజేషన్ అనుకుంటారు, కొంతమంది వచ్చేసి పరమాత్మ కూడా, భగవంతుడు అందరిలోని పరమాత్మ రూపంలో ఉన్నాడు అని ఆయన్ని తలుచుకుంటూ కూడా ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇద్దరు ఉంటారు. ఓకే మాతాజీ. యా, అది డేటర్ చాలా బాగా చెప్పారు మాతాజీ. ఏంటంటే మనకి 3rd చాప్టర్ లో కర్మయోగం గురించి చెప్తారు. కర్మ అది ఎలాగ మన పని మనం చేసుకుంటూ మనం ఫలితాలను ఆశించుకుంటా ఉండాలి అనేది. జ్ఞానయోగంలో ఏంటంటే భగవంతుడి గురించి, పరమాత్మ అందరి హృదయాల్లో ఉంటాడు, ఆయన దేవాతి దేవుడు, అది జ్ఞానం అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట, భగవంతుడి గురించిన విషయాలు అన్ని కూడా. ఆ తర్వాత ధ్యాన యోగాలు వచ్చేటప్పటికి ఆయన్ని భగవంతుని బ్రహ్మ పరమాత్మ రూపంలో అనుకొని వాళ్ళు ధ్యానం చేస్తారనమాట. ఎందుకు ఈ 6th చాప్టర్ ధ్యాన యోగం చెప్పాల్సి వచ్చింది కృష్ణుడికి అంటే 5వ చాప్టర్ లో మనము ఫస్ట్ క్వశ్చన్ ఇందాక మాత్రం చాలా చక్కగా రివిజన్ కూడా చేశారు. దాంట్లో ఏం చెప్పారు, కర్మ పరిత్యాగం అంటే పని చేయకుండా మనం వెళ్ళొచ్చా, అది మంచిదా ఇది మంచిదా అంటే రెండు ముక్తిదాయకాలే అని చెప్పారు, రెండు సమానాలే అన్నారు. అంటే ఇద్దరు కూడా భగవంతుడిని చేరుతారు, కానీ ఇది ఇంకా సులువైనది భక్తి మార్గం అనేసి.
అది ఎంత కష్టం అనేది మనకి తెలియాలి కూడా. కాబట్టి కొంతమందికి ఏంటంటే ఆ పద్ధతిలో భగవంతుడిని చేరాలి అని అనుకుంటారు. కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా అర్జునుడు చెప్పాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. వినిపిస్తుంది కదా. సో అదనమాట, అందుకని భగవంత్ చెప్పాడు. సో మనం ధ్యాన యోగం తెలుసుకున్న తర్వాత మనకి రావాల్సింది ఏంటి అంటే, మనం ఇప్పుడు కాసేపు కూర్చున్నాము అంటేనే మన వల్ల కాదు. సో అంత దూరం వెళ్ళి మెడిటేషన్ చేసి మనం అంత మనసుని కంట్రోల్ చేయగలమా అంటే అది కష్టం అన్నమాట. అందుకోసమని మనం ఇక్కడే ఉండి మన మనస్సుని మన ఫ్రెండ్ లాగా చేసుకోవచ్చు. అంటే అది ఎలాగా అంటే అభ్యాసంతో మనం చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే ప్రాక్టీస్ ద్వారా మనం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఆ పనిని భగవంతుడి వైపు మరలించి, అంటే మన కోసం కాకుండా భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తూ ఉంటే చిన్న చిన్నగా మన మనసు, మనం ఎలాగా వేప పువ్వు చూడండి, తింటూ తింటూ ఉంటే తినగ తినగా వేము తియ్యగా ఉండు అని అంటారు కదా. సేమ్ అదే విధంగా మనం మనస్సుని ప్రతిసారి వెళ్తూ ఉంటుంది, తీసుకొస్తూ ఉండాలి, వెనక్కి తీసుకొస్తూ ఉండాలి అలా 1 రోజు 2 రోజులు. సో ఇప్పటికే మీ అందరికీ కూడా ఈ సంవత్సరంన్నరలో మొన్న లలితా మాతాజీ చెప్పారు దాని యొక్క ఎక్స్పీరియన్స్. ఇంతకు ముందు ఉన్నదానికి నాకు ఎంతో చేంజ్ వచ్చింది అని చెప్పి. సేమ్ అదే విధంగా మనలో మనకి తెలియకుండానే చాలా మనకి ఆ ప్రాక్టీస్ అనే సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన మనస్సుని కంట్రోల్ చేసుకోగలము, అది మనము ప్రాక్టీస్ అభ్యాసం ద్వారానే అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. హరే కృష్ణ. సుచిత్ర మాతాజీ రివిజన్ చేశారు అన్ని చాప్టర్స్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ క్వశ్చన్స్ అడగమంటారా మాతాజీ? అడగండి మాతాజీ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? అడగాలంటే తనని అడగండి, లేదంటే మాతాజీ క్వశ్చన్ ఆన్సర్స్ కొంచెం టైం ఏంటి మాతాజీ. ఎవరు అడగకపోతే మీరు క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ చేయండి. This conference will now be recorded. మాతాజీ, మనసు అంటే ఏమిటి? హరే కృష్ణ. మాతాజీ నన్ను చెప్పేమంటారా? ఎవరు చెప్పట్లేదా? నేను చెప్పనా మాతాజీ? చెప్తా మొదటి. మనసును జయించిన వారికి అదే మనసు, ఎవరైతే మనసుని జయిస్తారో. కాదు మాతాజీ, మనసు అంటే సంకల్పాలు వికల్పాలు కోరికలతో కూడిన దాన్ని మనసు అంటారు అనమాట. సెకండ్ క్వశ్చన్, మనసుని ఎందుకు అదుపులో ఉంచుకోవాలి మనం? ఇంద్రియ నిగ్రహాల కోసం చేసుకుంటే అప్పుడు మనసుని జయిస్తామని. అందుకే మాతాజీ. ఓకే, అది ఒక ఆన్సర్ మాతాజీ. మనసు మానవ బంధానికి ముక్తికి మూలమైందనమాట, అందువల్ల దాన్ని అదుపులో ఉంచుకోవాలి అని చెప్తారు. అదుపులో ఉంచుకోవాలి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనసుని ఎలా నియంత్రించగలం? అభ్యాసం చేస్తూ మాతాజీ. ప్రాక్టీస్ తో మాతాజీ. అభ్యాసం, అది అది కూడా ఒక కరెక్ట్ ఆన్సర్ మాతాజీ. ఇంద్రియాలకు మనం ఇంద్రియాలకు సేవకుడు కాకుండా ఇంద్రియాలకు అధిపతి బుద్ధిగా తీసుకోవాలి మనం. అంటే బుద్ధిని అనుసరించి మనసు ఉంటే కనుక అప్పుడు మనకి పరమాత్మ స్థితి వస్తుంది. అప్పుడు సెన్స్ గ్రాటిఫికేషన్స్ నుంచి మనము డిటాచ్ అవుతాం అనమాట. మనము అంటే ఇంద్రియాలను కనెక్ట్ చేసుకుంటేనే కదా అభ్యాసం అనేది చేయగలుగుతాం కదా మాతాజీ. ఫస్ట్ అందుకని చెప్పి ఇంద్రియాలకి సేవకులు కాకూడదు మనం అని చెప్తారు అనమాట. ఆత్మ అంటే ఏంటి? నాశనం లేనిది మాతాజీ ఆత్మ అంటే. మైండ్, బాడీ, సోల్ ఈ మూడింటిని కలిపి ఆత్మ అంటారు మాతాజీ. ఓకే. జితాత్మ అంటే ఏమిటి? హరే కృష్ణ. జితాత్మ అంటే జయించబడిన మనస్సు కలవాడు అని అర్థం.
మనకి దుఃఖం నుంచి ఏమి వస్తుంది? సారీ, ఇది రైట్ ఆన్సర్ కాదు మాత, ఇది రైట్ క్వశ్చన్ కాదు. జపం వల్ల ప్రయోజనం ఏమిటి? మనసును ఏకాగ్రతంగా ఉంచుకుంటాం మాతాజీ. కృష్ణుని భావనగా తలుచుకుంటూ జపం చేస్తాం మాతాజీ. కరెక్ట్ మాతాజీ. మానసిక ప్రశాంతత ఉంటుంది, నిజమైన సంతోషం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మనకి ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది, ఆందోళన ఉండదు అనమాట జపం అనేది చేయడం వల్ల. మాతాజీ ఒక క్వశ్చన్ అడుగుతాను. సుఖం తర్వాత దుఃఖం కరెక్టా, దుఃఖం తర్వాత సుఖం కరెక్టా? జీవుడు దేని కోరుకోవాలి? దుఃఖం తర్వాత సుఖం. కరెక్ట్ మాతాజీ. దుఃఖం తర్వాత సుఖం అంటే దుఃఖాన్ని మనం ఫస్ట్ కోరుకుంటున్నాము అంటే దాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాం కాబట్టి అది మనకి బాధను కలిగించదు అనమాట. దాని తర్వాత సంతోషమే వస్తుంది కాబట్టి అది తెలివిగల మనిషి ఒక దుఃఖాన్నే కోరుకుంటాడు. సారీ. కానీ భగవద్గీతలో ఏం చెప్తుంది? దేన్ని కోరుకోవద్దు అని చెప్తుంది కదా. సమాన స్థితిలో ఉండాలి, కష్టమైన సుఖమైన రెండింటినీ ఒకటిగానే తీసుకోవాలి. అది ఆత్మకి అంటవు, ఓన్లీ శరీరానికి మనసుకు మాత్రమే చెందిని అని చెప్తారు కదా. అందుకని మంచి కర్మలు చేసుకుంటూ పోవాలి, ఎన్ని కష్ట సుఖాలు ఎదురైనా చెల్లించకుండా, ఏమీ ఆశించకుండా కర్మలు చేయాలని చెప్తారు అన్నమాట. మంత్ర అంటే ఏంటి మాతాజీ? హరే కృష్ణ. మన్ అంటే మనసు, త్ర అంటే ఉద్ధరించేది. మంత్ర అంటే మనసును ఉద్ధరించేది. అంటే మన అలా ఆ స్థితి నుంచి భగవంతుని చేరటం కోసం మనం మంత్రాన్ని జపిస్తాం అనమాట. మన్ అంటే మనసు, త్ర అంటే ఉద్ధరించేది అని అర్థం. చిత్రా మాతాజీ, మీరు ఏ విధమైన ఏవి లెసన్ ఇప్పుడు ఏదైతే చెప్పారో దానికి సంబంధించినది అడగండి. ఎందుకంటే ఇవన్నీ మీరు చెప్పలేరు కదా ఇప్పుడు దీని లెసన్. మీరు ఏంటంటే నార్మల్ గా క్వశ్చన్స్ మేక్ చేశారు, అలా కాదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పున్నారో దానిలో నుంచి మీరు అడిగితే అప్పుడు వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు. అలాగే మాతాజీ. ధ్యాన యోగంలో పర్ఫెక్షన్ ఎలా పొందుతాం మనం? హరే కృష్ణ మాతాజీ. మనస్సు కర్మలను దేహాన్ని నియంత్రిస్తే ధ్యాన యోగంలో పర్ఫెక్ట్ అవుతాం. పర్ఫెక్ట్ ఆన్సర్ మాతాజీ. నిష్కామ కర్మ చేస్తూ ఉండాలి, అంతే. పర్ఫెక్ట్. అంతే మాతాజీ, క్వశ్చన్స్ ఫినిష్ అయిపోయాయి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సుచిత్ర మాతాజీ గురించి మీకు చెప్పాలా? మాతాజీ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు దీనికి. నాకు ప్రతిరోజు ఏదో ఒక మెసేజ్ పెడుతున్నారు, మాతాజీ ఇలా చెప్పనా ఇలా చెప్పనా